భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ నియంత్రణకు సంబంధించి 1995లో వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చింది. అయితే ఈ చట్టం లోపభూయిష్టంగా ఉందంటూ నేటి సర్కారు సవరణను తీసుకొచ్చింది. దీనికి లోక్సభ, రాజ్యసభల్లో కూడా ఆమోదం దొరికింది. అయితే వక్ఫ్ చట్టం 1995లో కొన్ని లోపాలు ఉన్నాయంటూ అవినీతి, ఆస్తుల దుర్వినియోగం, పారదర్శకత లేమి కారణంగా కేంద్ర ప్రభుత్వం 2025లో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టింది. అయితే కొత్త వక్ఫ్ ఆస్తుల నిర్వహణ చట్టం దేశంలో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుడుతుందో అని కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు, పారదర్శకతకు ఈ కొత్త చట్టం ఏమైనా నష్టం కలిగిస్తుందా అనే అపోహలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ అపోహలకు వాస్తవం ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డౌట్ నెంబర్ 1, ఈ కొత్త చట్టం వల్ల వక్ఫ్ ఆస్తులు రద్దు చేయబడతాయా? వాస్తవానికి వక్ఫ్ చట్టం 1995 ప్రకారం వక్ఫ్ నమోదు చేయబడిన ఏ ఆస్తిని రద్దు చేయరు. ఒక ఆస్తిని వక్ఫ్ ప్రకటించిన తర్వాత అది శాశ్వతంగా అలాగే ఉంటుంది. ఈ బిల్లు మెరుగైన నిర్వహణ మరియు పారదర్శకత కోసం నియమాలను మాత్రమే స్పష్టం చేస్తుంది. ఇక్కడ జిల్లా కలెక్టర్ వక్ఫ్గా తప్పుగా వర్గీకరించబడిన ఆస్తులను సమీక్షించడానికి అనుమతిస్తుంది. అది కూడా వాస్తవానికి ప్రభుత్వ ఆస్తులు అయితేనే. ఈ చట్టం వల్ల చట్టబద్ధమైన వక్ఫ్ ఆస్తులు సురక్షితంగా సంరక్షించబడతాయి. ఇక డౌట్ నెంబర్ 2, వక్ఫ్ ఆస్తులపై సర్వే ఉండదా? దీనికి సమాధానం ఏమిటంటే ఓ సర్వే ఉంటుంది. ఈ బిల్లు సర్వే కమిషనర్ పాత పాత్రను జిల్లా కలెక్టర్తో భర్తీ చేస్తుంది. జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఉన్న రెవెన్యూ విధానాలను ఉపయోగించి సర్వే నిర్వహిస్తారు. ఈ మార్పు సర్వే ప్రక్రియను ఆపకుండా రికార్డుల ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక డౌట్ నెంబర్ 3, వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతరులు మెజారిటీ అవుతారా అంటే ఖచ్చితంగా కారనే చెప్పుకోవచ్చు. బోర్డులలో ముస్లిమేతరులు ఉంటారు, కానీ వారు మెజారిటీని ఎట్టి పరిస్థితులలో ఏర్పరచలేరు. బిల్లు ప్రకారం సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో ఎక్స్ అఫీషియో సభ్యులను మినహాయించి 2 ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చాలి. కౌన్సిల్లో గరిష్టంగా 4 ముస్లిమేతర సభ్యులు, అలాగే వక్ఫ్ బోర్డులో గరిష్టంగా 3 ముస్లిమేతరులు ఉండాలి. మెజారిటీ సభ్యులు ఇప్పటికే ముస్లిం సమాజానికి చెందిన వారే ఉంటారు. కాబట్టి ఈ మార్పు కమ్యూనిటీ ప్రాతినిధ్యాన్ని దెబ్బతీయకుండా మరియు పారదర్శకతను ప్రోత్సహించడానికి మాత్రమే ఈ చట్టం అనేది ఉద్దేశించబడింది. ఇక డౌట్ నెంబర్ 4, కొత్త సవరణ ప్రకారం ముస్లింల వ్యక్తిగత భూమిని స్వాధీనం చేసుకుంటారా అంటే ఖచ్చితంగా చేసుకోరు. వ్యక్తిగత భూమిని స్వాధీనం చేసుకోవడం అనేది అస్సలు కుదరదు. ఈ బిల్లు వక్ఫ్గా ప్రకటించబడిన ఆస్తులకు మాత్రమే వర్తిస్తుంది. ఇది వక్ఫ్గా విరాళంగా ఇవ్వని ప్రైవేట్ లేదా వ్యక్తిగత ఆస్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేయలేదు. స్వచ్ఛందంగా మరియు చట్టబద్ధంగా వక్ఫ్గా అంకితం చేయబడిన ఆస్తులు మాత్రమే కొత్త నిబంధనల పరిధిలోకి వస్తాయి. ఇక డౌట్ నెంబర్ 5, ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఈ బిల్లును ఉపయోగిస్తుందా అంటే వక్ఫ్ ఆస్తులకు సంబంధించి వాటిని సమీక్షించి ధృవీకరించడానికి జిల్లా కలెక్టర్ కంటే ఎక్కువ స్థాయి అధికారికి బిల్లు అధికారం ఇస్తుంది. కానీ చట్టబద్ధంగా ప్రకటించిన వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఇది ఖచ్చితంగా అధికారం ఇవ్వదు. డౌట్ నంబర్ 6, ఈ బిల్లు ముస్లింలు కానివారు ముస్లిం సహజ సంపదను నియంత్రించడానికి లేదా నిర్వహించడానికి అనుమతిస్తుందా? ఖచ్చితంగా ఆ విధంగా చేయదు. ఎందుకంటే సవరణ ప్రకారం ఎక్స్ అఫీషియో సభ్యులు మినహాయించి కౌన్సిల్లో గరిష్టంగా 4 ముస్లింలు కాని సభ్యులు మరియు వక్ఫ్ బోర్డులో గరిష్టంగా 3 ముస్లింలు కాని సభ్యులు ఉంటారు. ఈ సభ్యులను కేవలం అదనపు నైపుణ్యం, పర్యవేక్షణను తీసుకురావడానికి మాత్రమే చేర్చారు. ఎక్కువ మంది సభ్యులు ముస్లిం సమాజానికి చెందిన వారే ఇందులో ఉంటారు. తద్వారా మతపరమైన వ్యవహారాలపై సమాజ నియంత్రణను కాపాడతారు. ఇక డౌట్ నెంబర్ 7, చారిత్రక వక్ఫ్ స్థలాలు అంటే మసీదులు, దర్గాలు, శ్మశాన వాటికలు సాంప్రదాయ హోదా ప్రభావితం అవుతుందా అంటే ఖచ్చితంగా కాదని చెప్పుకోవచ్చు. ఈ బిల్లు వక్ఫ్ ఆస్తుల మరియు మతపరమైన లేదా చారిత్రక స్వభావంలో ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోదు. దీని లక్ష్యం పరిపాలనా పారదర్శకతను పెంచడం మరియు ఈ వక్ఫ్లో ఉండే మోసాన్ని, అవినీతిని అరికట్టడం. అంతేకాని ఈ స్థలాల పవిత్ర స్వభావాన్ని మార్చడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. ఇక డౌట్ నంబర్ 8, వక్ఫ్ బై యూజర్ నిబంధనలను తొలగించడం అంటే చాలా కాలంగా స్థిరపడిన సాంప్రదాయాలు పోతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆస్తిపై అనధికారిక లేదా తప్పుడు వాదనలను నిరోధించడానికి ఈ నిబంధనను తొలగించడం జరిగింది. అయితే అటువంటి వక్ఫ్లకు వినియోగదారుల ఆస్తులు అంటే మసీదులు,
దర్గాలు మరియు శ్మశాన వాటికలు వంటివి రక్షణ కల్పించబడ్డాయి. ఇవి వక్ఫ్ ఆస్తులుగా మిగిలిపోతాయి. అధికారికంగా వక్ఫ్గా ప్రకటించబడిన ఆస్తులు మాత్రమే గుర్తించబడతాయని నిర్ధారించడం ద్వారా ఇది రిజిస్ట్రేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది. తద్వారా సాంప్రదాయ వక్ఫ్ ప్రకటనలను గౌరవిస్తూనే వివాదాలను తగ్గిస్తుంది. వినియోగదారుడి ద్వారా వక్ఫ్ అనేది ఒక ఆస్తిని చాలా కాలంగా మతపరమైన లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నందున యజమాని అధికారిక చట్టపరమైన ప్రకటన చేయకపోయినా వక్ఫ్గా పరిగణించబడే పరిస్థితిని సూచిస్తుంది. ఇక డౌట్ నంబర్ 9. ఈ బిల్లు ఆ సమాజం తన మతపరమైన వ్యవహారాలను స్వయంగా నిర్వహించుకునే హక్కులో జోక్యం చేసుకునేందుకు ఉద్దేశించబడిందా? అంటే ఈ బిల్లు యొక్క ప్రాథమిక లక్ష్యం రికార్డుల నిర్వహణను మెరుగుపరచడం, దుర్వినియోగాన్ని తగ్గించడం మరియు జవాబుదారీతనం నిర్ధారించడం. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లిం సమాజం తన స్వంత మతపరమైన నిబంధనలను నిర్వహించుకునే హక్కును హరించదు. అలాగే ఈ ఆస్తులను పారదర్శకంగా మరియు సమర్థవంతంగా నిర్వహించడానికి మాత్రమే ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ కొత్త వక్ఫ్ చట్టంపై ఉన్న అనుమానాలు, అపోహలపై క్లారిటీ తెచ్చిందనుకుంటాను. For more videos like this, subscribe Big TV channel.